ప్రార్థన చేస్తున్నా. పైకెత్తకండి, ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మన సంఘ గురించి దేవునికి వందనాలు. 2023 నీ బిడ్డలకు కాచి కాపాడారు. తన కుటుంబంలో తన పిల్లలు భార్యలకి అందరికి ఆస్తి మొత్తాన్ని కాచి కాపాడిన ఆ మహాన దేవునికి స్తోత్రం. 2024 అడుగు పెట్టిన మొదటి రోజు నుండి కడబట్టి దినం వరకు దేవుడు మమ్మల్ని సంఘంగా, బిడ్డలుగా, భార్య భర్తలు, పిల్లలుగా, ఆస్తిపరంగా దైవదాసునికి అందరికి కోచి కాపాడాలయ్యా. బయటికి వచ్చినప్పుడు దీవించిన దాక, లోపలికి వచ్చినప్పుడు దీవించిన దాక, ప్రతి ఆశీర్వాదాన్ని బిడ్డల తల మీదకి వచ్చిన దాక పరిశుద్ధ రక్తంతో నీ బిడ్డలకి కంచి వేసి ప్రార్థన దేవా. దేవుడు నాకు ఇచ్చిన అధికారంతో ఈ సంఘ కాపారి అని అధికారంతో నీ బిడ్డలకి తండ్రి కుమారుడు పరిశుద్ధ నామమును ఆశీర్వాదించి ప్రార్థన సమస్య ఆశీర్వాదం నీ పిల్లల తల మీద వచ్చిన ఇష్టం, నీ కొత్త సంవత్సరం ఇచ్చిన ఇష్టం, దేవుడు దీవించిన ఇష్టం. యేసు నామమును అడిగి వేడుకున్నారు తండ్రి. అందరూ కూర్చొని దేవునికి స్తోత్రం కలిగింది గాక. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హలో, ఆమె నేను చెప్పిన మాట మరిచిపోవడం. కొన్ని నిమిషాలు నీ కూర్చి వినండి వాక్యం వినండి. స్తోత్రం, దేవునికి స్తోత్రం, స్తోత్రం కలిగిన గాక. అంటే దేవుడు నీ వాక్యం సరిగా వినండి. కొత్త సంవత్సరం ఆమె అంటే ఈ సంవత్సరములు మీరు నేను ప్రయాణం కొనసాగించాలంటే మనకేం కావాలి? శక్తి కావాలి. స్తోత్రం. శక్తి లేకుండా మనం ఏమవడు? ప్రయాణములు మనము సమ్మల్సిల్లిపోతుంది. శక్తి లేకపోతే మనం ఏమవుతుంది? అందుకని ఈ దినములు మనకేం కావాలి? శక్తి కావాలి. అందరు చెప్పండి, నాకు శక్తి కావాలి. స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పింది. శక్తి కావాలి.
కానీ ఇశ్రాయేల్ ప్రజలకి శక్తి పొందుకున్న కాబట్టి వారు ప్రయాణం బాగా స్తోత్రం. నెహెమ్యా గ్రంథము త్వరలోకి మీరు రండి, 9వ అధ్యాయము 20-21 చూడండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 20-21 చూడండి. వారికి బోధించుటకు నీ ఉపకార్తమును దయచేసితివి. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. వారికి బోధించడాక బోధించుటకు ఒకటి నేను చూస్తాను. నేను ఏంటి చదువుతున్నాను కరెక్ట్ నేను కూడా చూసుకున్నాను. You also gave your good spirit to instruct them. అది స్తోత్ర కలిగిన గాక. అక్కడ వాక్యం వినాలండి. వారికి ఏమి చేశారు? బోధించడానికి ఏమిచ్చారు? నీ ఉపకార ఆత్మ. స్తోత్రం. వారికి బోధించడానికి దేవుడు ఏమిచ్చారు? ఆత్మ ఇచ్చారు. స్తోత్రం. ఆ శక్తి ఇచ్చిన కాబట్టి వారి జీవితంలో మెరుగలిగారు. ఈ రాత్రి 2024 నీకు దేవుడి శక్తి ఇచ్చిన అనుకో, దేవుడు నీకు ఎన్నో ఉపకారం చేయబోతున్నారు. శక్తి పొందుకోండి. ఇంతవరకు పరిశుద్ధాల శక్తి పొందలేని వాడు, అన్య భాషలు మాట్లాడలేని వాడు 2024 అడుగు పెట్టిన మునివే దేవునికి చెప్పాలి, నాకు ఆ శక్తి కావాలి. స్వాతంత్రం కలిగినగా. దాన్ని బట్టి ఏమైంది? దేవుడు ఆత్మ ఇచ్చిన కాబట్టి వినండి. ఇచ్చిన మన్నాను ఈయక మానలేదు. ఆమెకి శక్తి ఇచ్చిన కాబట్టి ఏం దొరికిందండి? ఆమె చెప్పాలి. స్వాతంత్రం. దేవదూతలు తినిన మన్నా దొరికింది. దేవునికి స్తోత్రం. ఈ దినములు శక్తి పొంది నీ ప్రయాణం కొనసాగించు. దేవుడు బిడ్డలు ఎడారి అయిన గాని, ఆ గోతులు కలిగిన దేశమైన గాని, ఎవడు కూడా తోడుగా లేని దేశమైన గాని, ఆ గౌరవంతగారమైన గాని, అక్కడ నీకు మన్నా ఈ రోజు నీ భయపడకూడదమ్మా. ఈ 2020లో నేను జరిగిన ఆధారాన్ని ఇస్తాను. ప్రతిదిని ఆధారం. అవును కదా, ఎలాగా ప్రార్థన కదా. ప్రతిదిని అనుదిని ఆధారం నీకు దేవుడు ఇస్తానమాట. ఆత్మ పొందుకుంటే ఆత్మ లోపల నీకున్న ఆ తెలుసు కూడా దేవుడు ఇస్తానమాట. ఆత్మశక్తి కావాలి. దేవునికి స్తోత్రం కలిగిన శక్తి పొందితే ఆత్మ పీలిపోస గారికి ఏం చేశారు? ఆత్మ ఏం చేశారు? ఎత్తుకోని పీలిపోతే ఒకరికి బాప్టిజం ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అతనికి ఏం చేశారు? మనిషిని ఎత్తుకుంటే కొన్ని సమయం తర్వాత నిన్ను కింద వేస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మశక్తిలో నిన్ను ఎత్తుకుంటే నీ చోటని ఏర్పడుతుంది. ఈ చాలా మంది విశ్వాసి క్షీణించిపోవాలన్న కారణం అంటే సమ్మర్శిల్లడానికి ఉన్న కారణము శక్తిలో ఏం చేయలేదు, ఫిల్ చేయలేదు. మొబైల్ ఛార్జ్ లేకపోతే ఏమవుదు? అలాగని కొన్ని విశ్వాసాలు తయారైపోతుంది. ఆదివారం వచ్చి మాత్రము ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత సోమవారం నుండి శనివారం వరకు ఛార్జ్ లేదు, డౌన్ అయిపోయింది. సమస్యలకి ఎదిరించడానికి పవర్ రావాలి. మనిషిరమ్మగా చెప్పాలి కదా, రోగంతో ఇక్కడికి వచ్చిన కాబట్టి విడుదల, ఇంటి ఉంటే విడుదల జరగదు. ఈ శక్తి సంఘ లోపలికి వచ్చి నీ అడిగి పెట్టి ఆత్మతో నేను ఎవరికి చెప్పుతున్నా నాకు తెలియదు. ఆత్మలు అన్య భాషలు స్తోత్రం కలిగిన కాక. హలో, నీకు విడుదల జరుగుతుంది. నీ అడిగి పెట్టిన చోటలో మారుతుంది. ఎందుకంటే శక్తి నీలో ఉన్నది కాబట్టి. ఆ శక్తి ఒకసారి దిగరగాక.
సౌలు మీద ఆత్మ వచ్చినప్పుడు అప్పుడు వరకు సౌలు వెనక్కి నడిచిన వాడే. 9 అధ్యాయములు చదివించడానికి సమయం తీసుకోలేదు. అప్పుడు వరకు సౌలు రాజే అందరు వెనకలు పరిశుద్ధుడు శక్తి వచ్చినప్పుడు ఇప్పుడే ఎలాగుంది, వెనకలు కాదాడు. ఆమె ఈ రోజు శక్తి పొందుకో, నీ కుటుంబం ముందుకు వస్తుంది, నీ పిల్లలు ముందుకు వస్తుంది. హల్లెలూయా. ఇదొక ప్రమాదమైంది. ఆత్మశక్తి నీలోకి దిగా. నేను కొన్ని సమయాలు మీటింగ్కి వెళ్ళి చాలా బెలగినగా వచ్చి పడుకుంటాం. అప్పుడు అభి వచ్చి నాతో అడుగుతున్నారు, ఈరోజు ప్రార్థన లేదా? ఈరోజు ప్రార్థన లేదా? ఏంటయింది? మీకు బాగలేదా? అవును. సరే, స్తోత్రం కలిగింది, స్తోత్రం కలిగింది. సంఘం బిడ్డలారా, కొన్ని రాత్రి టైంలో లేచి అన్య భాషలు ఆరాధన చేసి చూడండి. అది 12 గంటలు దాటిన తర్వాత చేయి చూడండి. అద్భుత ఇంటి లోపల జరుగుతుంది. దేవుడు చదరా నేను ఇద్దరు ముందుకు చెప్పాను. ఒకటి దైవదాస సాక్షి నెట్లు విన్నా. ఆయనకి ఒకడికి చంపాడు. 4-5 కూడా శిక్ష విధించిన రోజు జడ్జి అడిగారు, నీకేం చెయ్యాలంటే అందరూ ఒక్కొక్క అడిగారు. నాకు పిల్లలు భార్య ఉంది, నాకే ఏం చేయాలి? మాకు తీర్పు కొంచెం తగ్గించాలంట. శిక్షా విధి ఏం చేయాలి? లాస్ట్ కి ఈయన అప్పుడు ఏమైంది, ఈ చంపిన తర్వాత ఈయన బాల మనసు పొంది పాస్టర్ అయిపోయింది. అప్పుడు ఈ కేసు నడుస్తున్నారు. 10 సంవత్సరం అవుతున్నారు. పాస్టర్ గారు ఉన్నారు. పాస్టర్ దగ్గరికి వచ్చారు. ఆయన అడిగారు, నీ ఏం కోరుకున్నారని అడిగారు. అప్పుడు ఈ రోజు అయ్యగారు చదివిన వాక్యం ఆయనకి చెప్పారు. దేవుడు ఆత్మ చెప్పారు, ఈ వాక్యం చెప్పమని. ఏది? 121 కీర్తన 1 ఏంటండి? నా కొండలు దట్ట కన్నెదుడు చూసి నాకు సహాయం. అది విని నా జడ్జి ఏం చేశారంటే శిక్షావధి ఆయన మీద నుంచి తొలగించారండి. ఆమె హలో అతని చెప్పారండి. 40 రోజు 21 రోజు 40 రోజు 21 రోజు 7 రోజు 5 రోజు 3 రోజు 10 సంవత్సరాల లోపల ఎన్నోసారి ప్రార్థన చేశారు. ప్రార్థన విడుదల 10 సంవత్సరాల తర్వాత కనబడుతుంది. ఈ రోజు రాయగల సంఘములకి నా చెప్పిన మాట ఏమనగా, ఈ రోజుని సంబంధించకుండా ముందుకు కొనసాగించాలంటే ఆత్మశక్తి చాలు. స్తోత్రం కలిగినగా, స్తోత్రం కలిగినగా. వాడికి మన్నా దొరికింది. తర్వాత ఈ మన్నాను ఈయక మానలేదు, వారికి దాహమునకు ఉదకమిచ్చి. ఆయన ముందుకు మన్నా ముందుకు ఒక మాట కూడా ఉంది. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసి నీవిచ్చిన మన్నాను ఈయక మానలేదు. సోదరాది తెలుగులో అది రాలేదు. వారికి దాహమున వారికి కాదండి, ఆయనకి ఏం లేదండి, కొదువు రాలేదు. You did not withhold your manna for your mouth. హల్లెలూయా. వారికి ఏం లేదు, కొదువు రాలేదు. ఏది కొదువు? ఈయక మానలేదు. స్తోత్రం. ముట్టిల్ల తెలియదు ఏంటంటే మలయాళത്തിൽ ముట్టుంది కుర్రము. స్తోత్రం కలిగిన అనగా కదా రాయబడిందంటే ఆ దేవునికి స్తోత్రం కలిగిన అవరికి ముట్టువరాదే. ఆమె ఈ రోజు నీ మరిచిపోకూడదండి. హల్లెలూయా. యెహోవా నా కాపారి, నాకు ఏమి ఆమె నీకేం రాదు తల్లి. ఆ శక్తి పొందుకుంటే ఆ శక్తి లోపల నీకున్నది ఉంది. ఈ పక్షులు గుడ్డులు ఏమవుతుంది, పిల్లలు బయటికి వస్తుంది. గుడ్డు నుండి ఏమవుతుంది, పసిపిల్లలు. ఇది పుట్టిన తర్వాత పిల్లలు ఏం తిన్నారు,
ఏమి తినం. తినరు. ఇది ఎక్కడి నుంచి దొరుకుతున్నారు తినడానికి? తల్లి నోట్లో. తల్లి నోటిలో ఏముంది? పాలుందా? అది ఎలాగ ఉండాలి తెలుసా? ఈ అంతరిక్షములు ఉంది. ఏది అంతరిక్షంలో ఏంటి ఉంది? అంతరిక్షంలో ఏముంది? ఊపిరి ఉంది. దానిలో నుండి దానికి కావలసినన్ని ఆ చిన్న పిల్లలకు దొరుకుతున్నారు. స్తోత్రం. అంటే ఆయన అర్థం అండి, ఊపిరి లోపలలో ఆ చంటి బిడ్డలకున్న అది దొరుకుతున్నారట. అలా అయితే పరిశుద్ధాత్మ పొందిన దేవుడి బిడ్డలకి దాని లోపలలో నీ కొదువ తీర్చడానికి ఉన్న అన్ని అది లోపల ఈ శక్తి ఒకసారి పోతున్నా. శక్తి పొందలేని వాడు ఫేస్బుక్ వాట్సాప్లు పంపిస్తున్నది ఏడు కాணிకలు పంపించిందని. నాకు కావలసిన పదార్థం పంపించమని చెప్తాను. ఆత్మ పొందిన వాడికి అవసరం లేదు. ఆత్మశక్తిలో దిగితే, ఆత్మశక్తిలో దిగితే ఇప్పుడు నా కుమారుడు చెప్పిన సాక్షిని విన్నారా? 200 అనాథ పిల్లలున్న హాస్టల్లో ఇంటికి ఏం లేదు కాబట్టి ప్రార్థన చేసి ఉండి ఉంటారు. ఆధారం తెచ్చి వచ్చారు రాదాయన. ఆనాడు చేసిన దేవుడు ఈనాడు కూడా అద్భుతం చేసిన దేవుడు. చదువు రాదు. సోదరం కొందరు నాకు అడుగుతున్న అజిత్ మ్యారేజ్ అవ్వలేదట. తిట్టడం ఎన్నెన్నో మాట్లాడుతున్నా. నాకు నో ప్రాబ్లం. ఏంది, నేను ప్రార్థన గదిలోనికి వెళ్ళినప్పుడు అదొక మనిషి నా తండ్రితో నేనేమైనా ఏం చేస్తున్నారంటే ముఖాముఖమా మాట్లాడుతున్నారు. నీ బిడ్డ రాదు, నాది బిడ్డ. నీ కన్నేరు, నీ నాన్న కన్నేరు, అదొక ఒక ఉపాధి. నీ యొక్క കന്നഡാనికి നീ അത് അവനെ ജനിപ്പിക്കാനായിട്ട് ഒരു മാർഗമായിരുന്നു. അവനെ വളർത്തിക്കൊണ്ടുവന്നത് ഞാനാണ്. నా దేవుడు నాకు మాట ఇచ్చింది కట్టి మనుషుడు మాట మారిపోతా, కానీ నా దేవుడు మాట మారదే మారదు. వాడు ఎప్పుడప్పుడు నేను మనసు కదలే. ఎప్పుడప్పుడు నా పాప కూడా వచ్చి నాకు అడుగుతున్నాను. నేను చెప్పానమ్మా వస్తానమ్మా. ఆడు తన భర్తకి పిల్లలకి కూడా భర్తకి అక్కడ ఒప్పిసి ఇక్కడ నిలబడుతున్నారు. ఆడు బాధే బాధకి తెలుసు. కానీ నాకు ఎరిగిన ఒక దేవుడు ఉంటే, ఆత్మతో సంభాషించిన దేవుడు నాకు ఇది కాదా నా సాక్ష్యమరా? ఇది స్తోత్రం కలిగి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకే కొద్ది రాదు తల్లి. ఈ ఆత్మ నీ మీదకి వచ్చినాను. స్తోత్రం కలిగినగా, స్తోత్రం కలిగినగా, స్తోత్రం కలిగినగా. రాయగడ వచ్చే మొదటి రోజు నాకు నా ఇంటిని 3 రోజులు తండ్రికి లేకుండా మన పిల్లల కింద పడిపోయారు. ఎవరి ఇంటికి వెళ్ళి ఏం అడగలే. కానీ 3వ రోజు నాకు ఒక మనిషిని 5,000 పంపించారు. అప్పుడు స్తోత్రం కలిగిన ఆ డబ్బు దొరికినప్పుడు మన ఇల్లంతా కట్టారు సార్. అన్నం తినడానికి అన్ని చేశారు. ఆ దినము నుండి ఇప్పుడు వరకు మా ఇంటిని బియ్యం కొద్దుకు రాలే. స్తోత్రం కలిగిన ఎందుకనగా తెలుసా? నా సేవించిన దేవుడు చచ్చిన దేవుడు కాదురా. స్తోత్రం కలిగిన డబ్బు కోసం ఇల్లు అద్దె కట్టడానికి భయపడిన సమయం ఉంది. కానీ నాకు తెలియదు కరోనా వచ్చిందండి. 3 సంవత్సరం వరకు నో ఛాన్స్.
ఎక్కడి నుండి డబ్బు రావడానికి అవకాశం లేదు. ఏంటి డబ్బులు ఎక్కడ కట్టాలని తెలియలేదు, కానీ నాకు తెలియదు. దేవుడు అప్పుడప్పుడు ఒక్క నెల కూడా తప్పిపోకుండా కట్టడానికి ఉన్న డబ్బు నా చేతికి ఇచ్చాడు. కరోనా వచ్చినప్పుడు నా భార్య కరోనాకి 3 సంవత్సరం ముందు సపోర్ట్ ఆగిపోయింది. అంటే అన్ని అమ్మని కొట్టి వచ్చి అడిగారు, ఎలాగ బ్రతుకు నన్ను ఎవరి శబ్దం విని వచ్చారు, దేవుడి శబ్దం. అలాగే అయితే దేవుడు నడిపిస్తాను. కరోనా టైంలో చేపలు మాంసం తినేది. స్తోత్రం కలిగిన అది నా బలం కాదండి, నా మీదకి కుమరించిన ఆత్మ దేవుడి కొలువు లేకట అప్పుడప్పుడు కావలసిన మంద బ్యాంక్ బ్యాలెన్స్ ఏం లేదు, డైలీ బ్రెడ్ దొరికింది. అనుదిన ఆహారం నాకు దొరికింది. ఇశ్రాయేలీ ప్రజలకు ఆనాడు మన్నా ఇచ్చిన దేవుడు ఈనాడు నాకు మాత్రం కాదు, నీ ఆత్మశక్తులకు నింపండి, నీ ఆహారం నీ ఒడిలోనికి వస్తుంది. നിനക്കുള്ള ആഹാരം പാളയത്തിന്റെ അകത്തേക്ക് വരികാൻ പോകില്ല. ഒരുത്തന്നെ കാല് പിടിക്കേണ്ട ആവശ്യമില്ല. പാളയത്തിനകത്താണോ നീയെങ്കിൽ പാളയത്തിലേക്ക് ഇറങ്ങി വരും നിനക്കുള്ള ആഹാരമെന്ന്. ఇప్పుడు వరకు ఒకటి కాలు పట్టుకోండి, నాకు 5 రూపాయలు పట్టుకోండి అంటే దేవుడు కాలు పట్టుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పిన మాట ఆత్మీయ వచ్చినప్పుడు మంది కొదువు రాలేదు, మన్నా దొరికింది. ఇంకేమంటారా బాబు? స్తోత్రం కలిగింది కాక వాస్తవం ఏమవలేదు, చిరిగిపోలేదు. చెప్పలేదు. Clothes did not wear out. దేవుడు పరిచర్యకి వచ్చినప్పుడు ఒక్క పాండు ఒక షర్ట్ అది 3 సంవత్సరం పెట్టేసారు. ఒక షర్ట్ ఒక పాండు 3 వర్షం. అది దాటిన తర్వాత ఇప్పుడు వరకు కొదువు రాలేదు. ఎంతమందికి అర్థమవుతున్నారు? ఆత్మ నీలోనికి దిగిన అనుకో, నీకున్న బట్టలు నీ ఇంటికి వస్తుంది. ఇది నేను కథ కాదండి, చరిత్ర చెప్పుతున్నాను. స్తోత్రం కలిగినగా చెప్పాలిగా పిల్ల అప్పుడు వెలిగిన వెంటనే ధరించిన వస్త్రത്തിന് ఎంత విలువ ఉందండి? 1000. ఇప్పుడు అది కాదండి, దాని మించినది. స్తోత్రం. హల్లెలూయా. స్థితి మారిందండి, ఎందుకంటే ఆత్మశక్తి కాలింది. హలో, ఇండియా పెద్దకోస్ దైవ సభలో పాత్రగా ఉండినా కేయ ప్రకాశాలు ప్రైవేట్ స్కూల్ పిల్లలకు ఆహారం ఇవ్వకుండా అందరూ పాత్రము తీసుకొని వచ్చి చెప్పారు. బైబిల్ స్కూల్లో పిల్లలకి ఎప్పుడు ప్రార్థన చెయ్యమని చెప్పారు. అందరు ప్రార్థన చేసి పాత్రం ఏం చేశారు? మూతేశారు. తర్వాత అప్పుడు ఏమంటే ఆడికి అప్పుడు తినడానికి ఉండే ఆహారం, తర్వాత సగడగాడిలు తినడానికి ఉండే అన్నం, బియ్యం, కూర మొత్తం వచ్చింది. ఎద్దుల వండిలు వారికి తినడానికి బియ్యం, కూర అన్ని ఒక నెల కోసం ఎంత కావాలో అందరూ తీసుకొని వచ్చారు. ఆ దేవుడికి అప్పుడు కూడా బ్రతికి ఉన్నారా? దేవునికి నిన్ను నమ్మండి, ఆత్మను ఆరాధించడానికి ప్రారంభించండి. మిగిలిన మాట్లాడే స్వప్న కలిగిన వస్త్రమేమవలేదు. స్తోత్రం. వస్త్రమేమలేదండి అంటే చిన్నలంటారు. ఐగుప్తు దేశంలో వచ్చినప్పుడు వారు ధరించిన వస్త్రం ఏంటంటే అవి వయసులు ఉన్నారు అనుకో,
అవి వయసు ఉన్న బట్టలు వేసుకొని వచ్చాను నా ఊహ నడిచి 6 నెలలు వచ్చాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 40 ఇప్పుడు వయసు అంతా 47 47 వయసు 47 సంవత్సరం వారి బట్టలు ఏమవ్వలేదు. ఈడు పెరిగినట్టుగా వస్త్రం కూడా ఏమైంది. స్వతంత్రం కలిగింది. వారు పెరిగిన శరీరం పెరిగినట్టుగా వారు ధరించిన వస్త్రం కూడా ఏమైంది. ఓ అసాధ్యములు సాధ్యం కలిగిన దేవుడు, అసాధ్యములు సాధ్యం కలిగిన దేవుడు ఈ పౌరులు మన సంఘం లోపలికి సోదరం చెప్పండి. వారేమైందండి? వారి వస్త్రాలు ఏమవ్వలేదు. లేదు, కాలు ఏమవ్వలేదు. వారి జోళ్ళు అరిగిపోలేదు. కాళ్ళకు వాపు రాలేదట. కాలికి Their faith did not. అంటే వాళ్ళు చెప్పులు అరగలేదు. 40 సంవత్సరం నడిచిన గాని వాళ్ళు చెప్పులు అరగలేదు. ఆమె ఎందుకు బాపురాలంటే తెలుసా? లేదు, మేఘం క్రింద ఉన్నా. ఏది మేఘం అంటే పరిశుద్ధాలకు సాదృశ్యం. రాత్రి పగడి సమయంలో ఏముంది? పగటి వేళ మేఘస్తంభం. పగడి సమయంలో ఏముంటే మేఘ స్తంభం. రాత్రి కాలంలో ఏముంది? ఆ వెలిగించిన దేవుడి అని. సూర్యుడు ఉదించలేను అనుకో ఏమవుతుంది? గట్టిగా చీకటి. చీకటి మాత్రం కాదు, మొత్తం చెట్టు గిట్టు అన్ని ఏమవుతుంది? చచ్చిపోతాయి. చచ్చిపోతుంది. ప్రాణులతో సహా అందుకే దేవుడు సూర్యుడిగా నిలబడేది. రాత్రి సూర్యుడిగా ఈ చెట్టు మొత్తం ఎండిపోకుండా నువ్వు నేను అంటే ఇశ్రాయేలు ప్రజలు చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన ధరించిన ఏమండి? కాలేమావలేదు, కాళ్ళకు వాపు రాలేదు. పాపు రావలేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆమె. తర్వాత 11వ వచనం చూడండి, 21వ వచనం చూడండి. ఇది యుగాక రాజ్యములను 21 అరణ్యములు ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరము సంవత్సరాలు వారిని పోషించాను. ఓ They lack nothing. వారికి ఏమీ కొదువు రాలేదు. ఏది రాకుండా 40 సంవత్సరం ఏం చేశారు? ఏం కావాలి? ఏమీ తక్కువ కాకుండా బట్టలకి బట్టలు, చెప్పలకి చెప్పులు, తిండికి తిండి, కాలికి చెప్పులు, తాగడానికి రాత్రి ఏసి పగడి ఏసి. రాత్రికి రాత్రి ఏమంటే వెలుగు ఏసి అంటే మీకు అర్థం అవ్వలేదు. చాలదని, ఎందుకంటే మేఘం నిలబెట్టదు కాబట్టి పిల్లలు ఎక్కడికి వెళ్తే ఏమవుతుంది? ఏసి ప్రయాణం. స్తోత్రం కలిగిన శక్తి వచ్చి చూడరా జీవితం బాబు. స్తోత్రం కలిగిన నేను మాట ముగిస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలిగిన గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. స్తోత్రం కలిగిన స్తోత్రం కలిగిన 2024 అడుగు పెట్టినప్పుడు శక్తి పొందుకో. శక్తి పొందినవారు ఇంకేం చేయాలి? ఇంకా అధిక శక్తి పొందుకోవాలి. అధికం పోతండి. కొందరు ఇప్పుడు ఏం చేసిందండి? బ్యాటరీ డైన్ అయిపోయింది. 2 ఊరం 2 ఊగితే 2 అయింది సార్. తర్వాత ఎంత డామ్ డూమ్, వచ్చిన వారం మళ్ళీ డామ్ డూమ్, కర్ర మొక్క. స్తోత్రం. ఇదో శక్తి. ఇప్పుడు ముట్టినవాడు అప్పుడు కూడా ఏమాలి ముట్టాలి. స్తోత్రం కలిగినగా హల్లెలూయా చెప్పలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఒక వాక్యం చదివి మాట ముగిస్తున్నాను. ఛాయ వస్తాను, అప్పుడు ప్రార్థన చేస్తాను దేవునికి. రోమాపత్రిక 28:26 26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయము చేయుచున్నాడు. చెప్పరా? ఆమేన్. బలహీనత చూసి ఆత్మ ఏం చేస్తున్నాడు? 2024కి సహాయం కావాలని చెప్పండి. ఊరు వారికి కాదు, నాకు కావాలి. ఊరు వారికి కాదు, ఊరు వారి దగ్గరికి వెళ్ళి సహాయం కోసం అడుగుతున్నారు వాడు. దేవా, నీ సహాయం నాకు కావాలి. స్తోత్రం. ఊరికి ఊరు వారి సహాయం చేయలేకపోతే దేవుడి సహాయం.
నేను చెప్పిన అర్థం అవుతుంది. ఎక్కడి నుంచి సహాయం దొరకలేకపోతే ఏసై దగ్గరకు వస్తుంది. అంటే ఊరందరూ ముందు ఎదుగుతారు, తర్వాత దేవుడిని ఎదుగుతారండి. అంటే నేను చెప్పిన అర్థమైందా? ఊరందరూ ముందు సహాయం అడుగుతారు, అప్పుడు ఏసై అంటే ఏ దిక్కు లేనప్పుడు స్టార్ట్ చేయాలి. అంటే ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కు అన్నమాట. ఏ దిక్కు లేనప్పుడు దేవుడే దిక్కని వస్తున్నారు. అన్ని దిక్కులు ఉన్నప్పుడు దేవుడు అన్ని దిక్కులు కనబడినప్పుడు మరి దేవుడు దిక్కు కనబడుతుంది. పంపస్తానని చెప్పారు. నెల కొల్లు ఆరాధన వరయం మాట్లాడు లైవ్ లో పోతాం. అప్పుడు అది కూడా భయపడే విషయం. నేను చెప్పిన ఎందుకు భయపడను? ఎందుకు పొట్టష్టం ఉంది కదా, దేవుడి శక్తి ఉంది కదా, సోదరం కలిగినదా. గట్టిగా సోదరం చెప్పండి. ఏంటంటే ఇక్కడ చదివిన వాక్యం అత్రోవాలి ఆత్మయు ఆత్మ నీకు మన బలహీనతలు బలహీన కొరకు ఏమవుతుంది చూచి సహాయం చేస్తుంది. అంటే వేరే విషయం కానీ ఇక్కడ కూడా అది కూడా చెప్పొచ్చు. స్తోత్రం. నీ బలహీన పాపం చేయని విషయం కొరకు కాదు బలహీన అని చెప్పినది. స్తోత్రం. నీ ఎప్పుడు బలహీనుడు అవుతుందో అప్పుడు శక్తి దిగుతుంది. ఆమె స్తోత్రం కలిగిన బలహీన సమయములో పరిశుద్ధ శక్తి ఆధారపడండి. అది నీకు చాలు. స్తోత్రం. మరణ లోయలని ప్రయాణం చేయనప్పుడు నేను బలపరచడానికి ఆత్మ సహాయం దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది. మరణ లోయలకి దిగిన టైంలో అక్కడ అన్ని వర్షాలు పాడి దేవుని ఆరాధించినప్పుడు ఆయన చెప్పు అదుగో దేవదూతలు దిగి వస్తున్నాం నన్ను తీసుకొని వెళ్ళడానికి. దగ్గర నిలబడిన పాస్టర్ గారికి చెప్పడు అయ్యో నా కోసం ప్రార్థన చేయమని చెప్పారు. ఆమె చెప్పినప్పుడు నాన్నగారి ఇంటికి ఇదే భక్తుడు మరణమే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆత్మశక్తికి ఎదిరించే ఆత్మశక్తి పొందుకో, ఆత్మశక్తి పొందుకో. ముందుకి నేను చెప్పండి. ఢిల్లీలో కాకుండా మారు మనసు పొందినప్పుడు ఆడ తోడుగా ఉన్నవారు ఇతనికి ఎలాగైనా చంపాలని అనుకొని ఏం చేశారంటే పాస్టర్ గారికి తీసుకొని వెళ్ళిపోయారు. దాన్ని బట్టి ఈయన వెతికి ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయి ఇతను తెలుసు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడే ఉన్నాం. ఈయన చంపడానికి అందరూ రెడీగా నిలబడిన సమయం నీ చంపడానికి ముందుకు ఒక రెండు మాటలు మాట్లాడుతున్నానని చెప్పారు. కన్ను మూసి అన్ని భాషలు ఆరాధించడం. కత్తి పట్టుకున్నవాడు కత్తి పడిపోయింది. చంపడానికి వచ్చిన వాడు అలాగా నిలబడుతున్నారు. బొమ్మ వల్ల నిలబడేది. ఇప్పుడు కదా అప్పుడు అజిత్ ఉంది చిన్నప్పుడు. అతను ఫస్ట్ దినంలో సువార్త నేను వాక్య పరిచయం చేసి నిలబడినప్పుడు ఒక తాగుబోచ్చు వచ్చి భయంకరమైన కర్ర పట్టుకొని నన్ను కొట్టేది. కానీ ఆ కొట్టినప్పుడు తగలదు. ఎందుకంటే ఇలాంటి ఒక పెద్ద కర్ర ఎక్కడ ఉంది కాబట్టి తగిలింది. చిన్న ముక్క లైట్ మీద కొట్టి ఆ కిరోసిన్ నా మీదే పడిందండి. నేను ధరించిన బట్టలు కాలింది. నేను వెంటనే ఏం చేశాను, ఆపేశారు. విశ్వాసి అందరూ పరిగెట్టి వెళ్ళిపోయారు. నేను పాస్టమ్మ అజిత్ వేరొక పాట వేరే ఎవరు లేదు. ఇది నిన్ను వేరే ఒక మనిషిని వచ్చి ఏం చేశారు, అడుగు పట్టుకొని వెళ్ళి 3వ రోజు తన సొంత కొడుకు ఏది కైతో నన్ను కొట్టడానికి వచ్చిందో కై
నేను అన్ని బాగా అయిన తర్వాత అతను నన్ను చూసినప్పుడు దేవుని ఇలాగ పట్టుకుని దేవుని కుమారుడా క్షమించమని చెప్తున్నాను. స్తోత్రం కలిగింది. ఏ పనికి నేను చేయలేదు, చెయ్యన వాడు దేవుడు. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఆత్మశక్తి మనకు కావాలి. రాయల సంఘం చెప్పిన ఆత్మశక్తి నీకు చాలు. ఏది కదలింపు లేని వారికి కదలింపు చేయడానికి నీలో ఉన్న శక్తి చాలు. అది రోజు వినియోగించడానికి రెడీ అవుతుంటే మారలేని నీ భర్త కూడా మారిపోతా. మారలేని భర్త కూడా కుంభకర్ణం వల్ల పడుకుంటే అవదు. ఏచి అన్ని భాషలు ఈడు పడుకున్న టైంలో దగ్గర నుండి గతించి ఆడు తల మీద ఉన్న దెయ్యానికి అన్య భాషలని మాట్లాడి పలికితే అప్పుడు విడుదల ఖచ్చితంగా జరుగుతుంది. స్తోత్రం కలిగింది. ఆత్మశక్తిని కానీ అందుదానికి ఈ కాలంలో అదే అవసరం లేదు సంఘానికి. వంద పాటలు పాడతారు రాసినట్టుగా కొట్టు. నేను ఎవరికి తిట్టడం కాదండి. మా సంఘం కొంచెం బలపడేదే నాకు ఆశ. సంఘం మనం ఎందుకు ఫైర్ అవ్వాలి. మనం ఎక్కడికి వెళ్తే అగ్గిగా వెళ్ళిపోండి. 2024 రాయగడ సంఘం తోకలు అగ్గి ముట్టించి పంపిస్తాం. హలో, ఆనాడు 300 నక్కలకి పట్టుకొని తోక మీద తోక కట్టిస్తే దాని మధ్యలో దిగటి పెట్టి అగ్గి ముట్టించి పంపించినట్టుగా 2020లోకి 24కి అడిగి పట్టిన దేవుడి విడుదల మీదకి అగ్గి పంపించి నిన్ను పంపిస్తున్నా. నీ ఎన్నిక చోట కాలిపోతే నీకు ఎదురుగా శక్తిలో ఫైర్ ఇంజన్ నా పేరు. ఫైర్ ఇంజన్ మీరు పాస్ అయిపోయింది. నాకు బాగా నచ్చింది. ఫైర్ ఇంజన్ పేరండి. కానీ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఫైర్ ఇంజన్ అది వస్తే అందరికి తడిపిసేపు. ఫైర్ ఇంజన్ మొత్తం తడిపించడం కొన్ని అగ్గికి ఏమవుతుంది? స్తోత్రం కలిగిన తోడి పనులు అన్ని అగ్గికి మండించి పంపిస్తారు. వేరే వాడు వచ్చి ఏం చేస్తున్నారు? నేను కాదు, టీవీలో విన్న వాక్యం విని మొత్తం, టీవీలో వాక్యం విని మొత్తం ఇది అడగడం కాదు, ఇది నొక్కడం. ఇప్పుడు ఫోన్ అయిపోయింది. పోడా పూజి దేవుడు దాన్ని పూజి ప్రార్థన చేయాలని పోతాం. స్తోత్రం కలిగిన ఆత్మశక్తిని దిగి దేవుడు అట్లయితే తోడి అగ్ని తోడి వాడి చాయ్కి వెళ్ళిపోయిందో వేరే ఎక్కడికి వెళ్ళిపోయింది. ఆమె తప్పలేదు. సోదరు కలిగిన అది గడిగా సోదరు చెప్పండి. శక్తి పొందాలి మనకి. సమస్య ఈ 2024 శక్తి కావాలి. పరిశుద్ధ శక్తి. డబ్బు అవసరం లేదు, డబ్బు వస్తుందండి. డబ్బు వస్తుంది, పిల్లల మ్యారేజ్ జరుగుతుంది, ఇల్లు జరుగుతుంది, అన్ని జరుగుతుంది. ఆత్మశక్తి వచ్చినారు. నేను కనబడుతున్న ఆత్మశక్తి నేను వెయ్యి మాత్రం కూర్చి ఆరాధన చేయదు కనబడుతున్నాను ఈ రాత్రి.
కన్ను మూసినప్పుడు దర్శనం కలగడుతుంది. కోటి మంది సవాళ్ళు వచ్చి గట్టిగా ఆరాధన జరిగిన ప్రతిగా భారవస్తున్న నేను కన్ను మూసి ప్రార్థన చేసి ఇక్కడ కన్ను మూసి నీ కోసం వాక్యం చెప్పినప్పుడు ఏమవుతున్నానండి, తల్లని ముసుకేసి చాలా మంది సహోదరుడి గురించి ఆరాధన చేసి అద్భుతం జరగడానికి సమయం అయింది. అది హలో మా పిల్లలకి కన్ను కొట్టి ఎవరికి పిల్లలు అక్కర్లేదండి. కన్ను కొట్టి కన్ను పూస్తే ఆ మనుషులు దగ్గరికి వస్తాడు. అర్థమైనట్టు వేరేది జరగాలండి. ఎవరి దగ్గరికి కన్ను చూసి కన్ను కొట్టి ఏం చేయ అక్కర్లే. కన్ను మూసుకుంటే నీకున్న భార్య భర్త నీ ఇంటికి వస్తారా? ఎక్కువ ముందు కన్ను మూసుకోండి. ఈ 2024 దేవుని సన్నిధి చెప్పండి, దేవా నీ ఆత్మశక్తి ఈ త్రోవలు ప్రయాణం చేయడానికి సమస్య లేకుండా ఆత్మశక్తి నాకు కావాలి. నాకు తెలియదండి, నా మీదకి దేవుడి శక్తి గట్టిగా తాకుతుంది. నా శరీరం దేవుడు కొందరితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కొందరితో గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇదొక ప్రవచన ఇది.
అమ్మా, నీ సమయం వచ్చిందమ్మా, నీ సమయం వచ్చిందమ్మా. ప్రార్థన చేసి ప్రార్థన చేయబోతున్నా. చిన్న ప్రార్థన తర్వాత పరిశుద్ధుడా 2024 ప్రయాణం చేయడానికి నీ శక్తి నాకు కావాలి. నాకు మాత్రం కాదు, నా బిడ్డలకి కూడా కావాలి, సంఘములకి కావాలి. ఫేస్బుక్ వాట్సాప్ వెళ్ళిన ప్రతి బిడ్డల మీదకే పరిశుద్ధాత్మని నేను పంపిస్తున్నా. సంఘ లోపలికి ఆత్మశక్తి పంపిస్తున్నా. కుటుంబ స్థితిలో మారిపోదు కాక, పిల్లల జీవితం మారిపోదు కాక, పేదలతో మారిపోదు కాక, ఎడారి మారిపోదు కాక, గారాంతగారు మారిపోదు కాక, కోతల ప్రభావం మారిపోదు కాక. శాతారికమనస్య అంతగా జరిగిన ఇష్టం, ఆత్మశక్తి శక్తిలో నడిపించిన ఇష్టం, విడుదలిచ్చిన ఇష్టం. యేసునామములో అడిగి వేడుకున్నారు. అందరూ నిలబడండి. కాணிకలు వేయడం తర్వాత ఇక్కడ నీకు వాగ్దానం ఉంది. అది ఒక్కడు వచ్చిన వాళ్ళు ఒక్కడొక్కడు తీసుకొని వెళ్ళిపోండి. ఇంటికి ఉన్న వాళ్ళకి తీసుకొని వెళ్ళకుండా